गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम शांति शांति शांति। మనం ఈరోజు తెలుసుకునేది ఏంటంటే యోగాలో చాలా ఉంటాయి, కాకపోతే ఏంటంటే అవి కొన్ని శతాబ్దాల నుంచి వెళ్ళి శివుడి నుంచి వెళ్ళి యోగా అనేది వచ్చేసింది. కావున మనం చేసేది ఏంటంటే యోగా, మనం దాని గురించి వివరణ ఇస్తాను. అసలు యోగా మనం ఎట్లా నేర్చుకోవాలి, మనం ఏం చేయాలి. మనకు చాలామందికి ఏంటంటే మెంటల్ టెన్షన్స్, చాలా హార్డ్ వర్క్, మెడ నరాల నొప్పులు, తలకాయ నొప్పులు, నిద్ర పట్టకపోవడము, ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అవి పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది యోగా నేర్పుతారు, కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎట్లా చెప్పాలనేది కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదు. చాలామంది ఏం చేస్తారంటే యోగా రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేయకముందే ఆసనాలు, వజ్రాసనం కానీ సూర్య నమస్కారాలని చేస్తూ ఉంటారు. దానివల్ల పెద్ద ఉపయోగం అనేది తెలియదు. కావున ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఏంటంటే ఫస్ట్ మనం ఎక్సర్సైజ్ నుంచి వెళ్ళి తర్వాత మనం మామూలుగా ఫస్ట్ ఆసనాలు ఏదో ఒకటి, ఫస్ట్ వజ్రాసనమా, చక్రాసన, మయూరాసనం కాకుండా ఏంటంటే మనం చిన్న చిన్న ఎక్సర్సైజ్ నుంచి వెళ్ళిపోతే దాన్ని ప్రాక్టీస్ని బట్టి ఏదైనా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే మనం చక్కగా ఫ్రీగా బాడీ ఫ్రీ ఉండాలి. బాడీ ఫ్రీ అయిన తర్వాత మనం ఏ యోగా అయినా చేయాలి. అది చేయకపోతే ఏంటంటే మనం కాళ్ళు చేతులు పట్టుకున్నాడు, నడు నొప్పి, దీనివల్ల ఏంటంటే మనకు నష్టమే జరుగుతాయి కానీ లాభం అనేది. ఇప్పుడు మనం ఏంటంటే చాలామందికి నిద్ర పట్టదు, మెడ నరాలు వస్తాయి, హెడేక్లు వేస్తాయి. కావున ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే హెడ్ ఎక్సర్సైజ్ చేయాలి. హెడ్ ఎక్సర్సైజ్ చేయాలంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనం స్ట్రైట్ ఉండి తర్వాత ఫస్ట్ 1 బ్యాక్, 2 3 4 5 మళ్ళీ సైడ్ 1 2 3 4 5 మళ్ళీ ఇప్పుడు ఏంటంటే రౌండ్ అప్ 1 2 3 4 5 మళ్ళీ రివర్స్ 1 2 3 4 5. ఇప్పుడు ఏం చేసినాం అంటే మనం ఇటు ఆటోమేటిక్గా రొటీన్ చేసినాం. దీని తర్వాత మనం ఏం చేయాలంటే కళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. చాలామంది ఏంటంటే కొందరికి కళ్ళు గుంజుతా అంటే నిద్ర పడుతుంది, దాని మీద దృష్టి పడుతుంది, అంటే సైట్, చాలామందికి సైట్ వస్తుంది. సైట్ రాకుంటే ఏం చేయాలంటే మనం డైలీ మన ఐస్ ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళకు నొప్పి అనేది మంచి స్వేచ్ఛగా గాలి తీసుకుంటే ఎంత బాగుంటాం. మనం నిద్రపోవాలంటే మన కళ్ళు మూసుకోగానే ఇట్లా నిద్ర రావాలి. అంటే మనం ఒక 3 రోజుల నిద్ర తీయాలంటే ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఒక 1 అవర్ 3 డేస్ నిద్ర తీసుకోవచ్చు. కాకపోతే అది ఎవరికి తెలియదు. ఇది యోగ ధ్యానములను నేర్చుకున్న వాళ్ళకే దాని గురించి తెలుస్తాయి, కానీ ఇది ఎవరు చెప్పరు. కావున ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఐస్ అనేది అంటే రొటీన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐస్, దీన్ని అంటే ఫస్ట్ 1 సైడ్, 2 3 4 5 6. ఇప్పుడు ఆటోమేటిక్గా మన హెడ్ ఎట్లా రొటీన్ చేసినామో ఐస్తో రొటీన్ ఎట్లా చేయవచ్చు. 1 2 సీతావరం 3 4 5. ఇప్పుడు ఏంటంటే మనం భరతనాట్యంలో వాళ్ళు ఎట్లా ఐస్ అనేది ఆటోమేటిక్ కళ్ళు ఇటు అటు తిప్పుతూ అంటారు. దానివల్ల చూస్తే ఇప్పుడు మనం ఏంటంటే ఇట్లా తీస్తా అంటే ఏంటంటే మనం రొటీన్ చేస్తా అంటే ఏంటంటే మన కళ్ళ మీద ప్రభావం తగ్గుతాయి. ఇప్పుడు ఈ ఐస్ మనకు మంచిగా డెవలప్ డైలీ మనం ఇంత దూరం నుంచి చూసినా చూద్దా అది మనకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ ఐస్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకని అంటే ఇప్పుడు చాలా పిల్లలకు 5th క్లాస్ రాగానే సైట్ ఏంటి అద్దాలు ఇట్లా అవి పెడతారు, అది కరెక్ట్ కాదు.
మనం డైలీ ఏంటంటే మార్నింగ్ ఏదైనా ఫ్రూట్స్ తినేటప్పుడు క్యారెట్, బీట్రూట్, కరివేపాకు తింటే ఏంటంటే మనకు ఐస్ చాలా స్మూత్గా మన ఇట్లా చూడంగానే ఏది ఉన్నా మనకు అక్షరాలు ఇట్లా అవపడతాయి. కావున ఏంటంటే ఈ అక్షరాలు అవపడాలంటే ఖచ్చితంగా ఈ ఐస్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. చేస్తే మనకు నిద్ర మీద, మెడ నరాల మీద, హెడేక్ మీద ప్రశాంతత అనేది దొరుకుతుంది. కావున ఏంటంటే చాలా మంది ఇప్పుడే చేసి ఇటు అటు ఒక 5-6 సార్లు చేయగానే నాకు వస్తుందని అది వదిలేస్తే అది కరెక్ట్ కాదు. మినిమం ఒక 6 months 7 months చేసిన తర్వాత దానికి రిజల్ట్ అనేది ఉంటుంది. కావున ఏంటంటే ప్రతి ఒక్కరు ఇది చిన్నోళ్ళని అంటే మినిమం ఒక 3 years నుంచి దాదాపు 90 years వరకు ఇది ప్రాక్టీస్ ఇంట్లో చేసుకోవచ్చు. మనం ఏదో ఒక గార్డెన్లో పోయి బయట ఏదైనా చేసుకోవడానికి అవసరం. మన ఇంట్లో సుత మంచి శ్వాస మీద ఏది ఉన్నా మన ఇంట్లో సుత ఇట్లా ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మనకు చాలా అద్భుతమైన రిలాక్సేషన్ ఉంటుంది. మనకు నిద్ర పడుతుంది. ఖచ్చితంగా నరాల వీక్నెస్ పోతుంది. మెడ నరాల వీక్నెస్తో పోతుంది. మన చెవులు సుత అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇది చూసిన వాళ్ళు వీడియో మనకు క్లిక్ చేసి షేర్ చేసి అందరినీ ఫార్వర్డ్ చేయాలి, లైక్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నమస్కారం.